హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో ఇవాళ ద రూల్ ఆఫ్ 72లో నేను చేసే ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి ఏంజల్ బ్రోకింగ్ని నేను బై చేశాను. సో ఈ ఏంజల్ బ్రోకింగ్ని బై చేయడానికి వెనకాల ఉన్న రీజన్ ఏంటి, అండ్ అలాగే ఈ స్టాక్కి టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ఎలా ఫిక్స్ చేసుకోవచ్చు అనేది ప్రైస్ యాక్షన్ పరంగా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. అయితే ఈ వీడియోలో నేను జస్ట్ టెక్నికల్ నాలెడ్జ్ ఇవ్వాలి అని అనుకుంటున్నానే తప్ప ఏంజల్ స్టాక్ని బై చేయమని కానీ లేదా సెల్ చేయమని కానీ అనే రికమెండేషన్ కాదు. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ మనకి ఎంత బాగా వర్కౌట్ అవుతున్నాయి లైవ్ మార్కెట్లో అని అర్థం అవడం కోసమే నేను నా పోర్ట్ఫోలియోని షేర్ చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంజల్ బ్రోకింగ్ యొక్క చార్ట్ ఓపెన్ చేశాను. అండ్ ఈ ఏంజల్ బ్రోకింగ్ యొక్క స్టాక్ నా టాప్ 5 వాచ్ లిస్ట్లో ఉంది అని చెప్పి లాస్ట్ సండే నేను ఒక వీడియో చేశాను. సో ఈ వీడియో చేసినప్పుడు ఏంజల్ బ్రోకింగ్ అనేది ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా ఫామ్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకవేళ మనం ఇక్కడున్న ఫ్లాగ్ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాక్ ఒకసారి ఇలా వెర్టికల్గా ఒక ర్యాలీ ఇచ్చింది. ర్యాలీ ఇచ్చిన తర్వాత మనకు ఒక సైడ్ వైజ్ కన్సాలిడేషన్ జరుగుతుంది. సో ఆ సైడ్ వైజ్ కన్సాలిడేషన్ యొక్క రెసిస్టెన్స్ లైన్ ఇలా మనం డ్రా చేసుకోవచ్చు. అండ్ సపోర్ట్ లైన్ మనం ఇలాగా డ్రా చేసుకుంటే ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఆఫ్ కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ వచ్చింది. సో బ్రేక్అవుట్ వచ్చినప్పుడు యూజువల్గా లాస్ట్ టైం ఫ్లాగ్ పోల్ ఇంత పెరిగింది కాబట్టి మళ్ళీ అన్ని పాయింట్స్ పెరగడానికి మనకి స్కోప్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే అన్ని పాయింట్స్ పెరుగుతుందో దాదాపుగా దీని యొక్క టార్గెట్ ఏంజల్ బ్రోకింగ్ యొక్క టార్గెట్ అనేది మనకి 1700 వరకు ఉంది. అయితే నేను సండే రోజు వీడియో చేసినప్పుడు ఈ స్టాక్ అనేది 1430 రీజియన్లో ట్రేడ్ అవుతుంది. ఇన్ కేస్ నెక్స్ట్ డే గనక అంతకు ముందున్న హైని దాటి క్లోజ్ అయ్యి ఉంటే స్ట్రాంగ్ మొమెంటం ఉండేది. బట్ అంతకుముందు ఉన్న హై ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్గా యాక్ట్ చేసి అక్కడ నుంచి రివర్స్ అయ్యి మనం పడడం అబ్జర్వ్ చేశాము. అయితే యూజువల్గా ఎప్పుడైతే మనకి ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ వస్తుందో నేను అంతకుముందు చూపించినట్టు అక్కడ నుంచి స్టాక్ ప్రైస్ అనేది వెర్టికల్గా పెరగచ్చు, లేదా కొన్నిసార్లు పైకి వెళ్ళి మళ్ళీ వచ్చి రీటెస్ట్ చేసి తర్వాత పెరగచ్చు. సో నా ఎజంప్షన్ ప్రకారం ఇది రీటెస్ట్ చేయడానికి వస్తుంది అని చెప్పి నేను ఇక్కడ బై చేయలేదు. లక్కీగా రీటెస్ట్ చేయడానికి కిందకి వచ్చింది. అయితే తర్వాత నేను ఈ లెవెల్ దాకా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ సడన్గా ఇవాళ ఒక షార్ప్ మొమెంటం కనిపించడం వల్ల 1390 రూపీస్లో నేను ఈ స్టాక్ని బై చేశాను. ఇన్ కేస్ ఈ 1390 దగ్గర బై చేసిన తర్వాత 1400 పైన కనుక క్లోజ్ అయ్యి ఉంటే ఈ స్టాక్లో ఇమీడియట్ ర్యాలీ అనేది మనకు కనిపించుండేది. కానీ ఈ స్టాక్ 1396 హై రీచ్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ అయ్యి 1376 దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పటికీ మనకి కంప్లీట్ రేంజ్ ఆఫ్ కన్ఫర్మేషన్ అనేది ఇంకా రాలేదు. బట్ సమ్హౌ ఈ స్టాక్లో నాకు రిస్క్ వర్సెస్ రివార్డ్ కనుక చూసుకుంటే నాకు చాలా ప్రాఫిటబుల్గా కనపడుతుంది కాబట్టి ఈ ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ రిస్క్ రివార్డ్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇన్ కేస్ మనం ఈ లెవెల్లో 1380 ఆర్ 90 లెవెల్లో మనం బై చేసినప్పుడు టార్గెట్ కనుక మనం అబ్జర్వ్ చేసామంటే దాదాపుగా 25% ఉంది అండ్ స్టాప్ లాస్ 8% ఉంది. అంటే 1:3 రిస్క్ రివార్డ్ అనమాట. సో యూజువల్గా యాజ్ ఎ స్వింగ్ ట్రేడర్ 1:2 ఆర్ 1:3 రిస్క్ రివార్డ్ అనేది చాలా మంచి రిస్క్ రివార్డ్. అందుకని ఒక పాజిటివ్ ఒపీనియన్తో ఈ స్టాక్ని నేను బై చేశాను. అయితే యూజువల్గా నేను ఎప్పుడు బై చేస్తున్నా కూడా ఒక స్టాక్లో మల్టిపుల్ సిగ్నల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ నాకు కనిపించిన మల్టిపుల్ సిగ్నల్లో సెకండ్ సిగ్నల్ ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ కాకుండా ఇంకొక ప్యాటర్న్ ఏంటి అంటే ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్లోనే హైయెస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఉన్న కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. యూజువల్గా మనకు కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది ఇలా కనపడుతూ ఉంటుంది కదా. యాజ్ అన్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక క్యాండిల్స్టిక్ చార్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఇలాగా కప్ అండ్ హ్యాండిల్ షేప్ వచ్చి బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇలా షార్ప్ ర్యాలీస్ మనం చాలా స్టాక్స్లో చూస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే ఈ ఏంజల్ బ్రోకింగ్ యొక్క చార్ట్ ని అబ్జర్వ్ చేసినా కూడా అంతకుముందు ఈ స్టాక్లో కూడా ఆల్రెడీ ఒకసారి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. స్టాక్ ఒకసారి వెర్టికల్ ర్యాలీ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఒక ర్యాలీ వచ్చిన తర్వాత ఒక కన్సాలిడేషన్ సైడ్ వైజ్ కన్సాలిడేషన్ అనేది ఇలా ఒక కప్ షేప్లో వచ్చింది, తర్వాత ఇలా హ్యాండిల్ షేప్లో వచ్చింది. సో ఇలాంటి కప్ అండ్ హ్యాండిల్ షేప్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒక షార్ప్ ర్యాలీ బ్రేక్అవుట్ రాగానే షార్ప్ ర్యాలీ యూజువల్గా ఈ కప్ డెప్త్ ఎంతైతే ఉంటుందో ఆ డెప్త్ అంతా ర్యాలీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఇక్కడ నుంచి కనుక మనం ఎగ్జ్యూమ్ చేసుకుంటే ఇక్కడ దాకా మన టార్గెట్ అవుతుంది. ఈ లెవెల్లో యూజువల్గా ఎగ్జిట్ అవుతాము. సో ఇక్కడ కూడా కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఈ లెవెల్ నుంచి సర్టెన్ లెవెల్ ఇక్కడ దాకా పెరిగిన తర్వాత ఏం జరిగిందంటే ఒకసారి రీట్రేస్ అయింది. రీట్రేస్ అయ్యి ఇమ్మీడియట్గానే మళ్ళీ పెరిగి మన టార్గెట్ అనేది రీచ్ అయింది. సో ఈ స్టాక్లో యూజువల్గా సిగ్నల్స్ అనేవి కరెక్ట్గా వస్తున్నాయి, కానీ పేషెన్స్ని టెస్ట్ చేసిన తర్వాత టార్గెట్స్ని రీచ్ అయ్యేలాగా చేస్తున్నాయి. సో ఈ స్టాక్లో గతంలో ఆల్రెడీ ఒకసారి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ వర్కౌట్ అయింది. అండ్ వర్కౌట్ అవ్వడానికంటే ముందు దాని ట్రెండ్స్ నేను ఇంకొంచెం డీప్గా స్టడీ చేశాను. సో ఈ ట్రెండ్ని నేను ఎలా స్టడీ చేశాను అని అంటే అంతకుముందు ఈ స్టాక్లో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది కదా.
అలాంటప్పుడు దీని వాల్యూమ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది చూసాను అనమాట. సో ఇలాగా కప్ అండ్ హ్యాండిల్ షేప్ ఫామ్ అయిన తర్వాత కింద వాల్యూమ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎప్పుడైతే పీక్కి వెళ్ళిందో ఆ పీక్కి వెళ్ళినప్పుడు వాల్యూమ్స్ ఇలా పడిపోతూ కనిపించాయి. మళ్ళీ ఎప్పుడైతే నెక్స్ట్ టైం పీక్ వస్తుందో ఆ టైంకి హైయెస్ట్ వాల్యూమ్స్ వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ కొన్ని డేస్ స్టాక్ ప్రైస్ పడిపోతుంది, బట్ వాల్యూమ్స్ మాత్రం స్లోగా పెరుగుతూ ఉన్నాయి. సో ఎప్పుడైతే వాల్యూమ్స్ పెరుగుతూ మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ అనేది కన్ఫర్మ్ అయిందో అక్కడ నుంచి ర్యాలీ వచ్చింది. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? ఇదే ఏంజల్ బ్రోకింగ్లో గతంలో ఇలాంటి ప్యాటర్న్తో బ్రేక్అవుట్ అనేది మనకు కనిపించింది. మరి ఇప్పుడున్న ప్యాటర్న్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఒకసారి మనకి ఇక్కడ కప్ షేప్ అనేది కనపడుతుంది. సో ఫస్ట్ నేను కప్ షేప్ని డ్రా చేస్తున్నాను ఇలాగా. సో మనకి ఇలాగా కప్ షేప్ ఫామ్ అయింది. యూజువల్గా ఈ కప్ షేప్ ఫామ్ అయినప్పుడు ఇందాకట్లాగా ఈ స్టాక్ ప్రైస్ వాల్యూమ్స్ అనేవి పడిపోతూ ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే మళ్ళీ ఒకసారి పీక్కి వెళ్ళిందో వాల్యూమ్స్ పెరిగాయి. బట్ యాక్చువల్గా ఈ కప్ షేప్ ఫామ్ అవుతున్నప్పుడు వాల్యూమ్స్ అనేవి అంతకుముందు పెరిగాయి, బట్ ఇక్కడ తగ్గుతున్నాయి. సో ఇన్ కేస్ ఈ వాల్యూమ్స్ కనుక ఇలాగే తగ్గుతున్నాయి అని అంటే మేబీ ఇది ఫేక్ కప్ అండ్ హ్యాండిల్ అవ్వచ్చు. బట్ ఫేక్ కప్ అండ్ హ్యాండిల్ అవ్వాలన్నా కూడా అట్లీస్ట్ అంతకుముందు స్ట్రాంగ్ సపోర్ట్స్ తీసుకున్న ఈ రీజియన్ని బ్రేక్ అయ్యి కిందకి వెళ్లాల్సి ఉంటుంది. లేదా మనకి ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని చూస్తే ఈ రీసెంట్ టైం ఫ్రేమ్లో మనకి ఇలా ఒక సపోర్ట్ ట్రెండ్ లైన్ అనేది ఉంది. ఈ సపోర్ట్ ట్రెండ్ లైన్ మనకి బ్రేక్ అవ్వనంత కాలం మనం స్టిల్ ఈ కప్ అండ్ హ్యాండిల్ అనేది వర్కౌట్ అవుతుంది అని అనుకోవచ్చు. లేదా కమింగ్ వీక్లో గనక ఒక 2 to 3 days గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ వాల్యూమ్స్ కనుక ఇంక్రీజ్ అవుతుంటే మనకి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది సక్సెస్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో మనకి ఇలాగా ఒక హ్యాండిల్ షేప్ అనేది ఫామ్ అవుతుంది అని అనుకోవచ్చు. ఇన్ కేస్ మెల్లగా ఈ హ్యాండిల్ షేప్ కనుక ఇలా కంప్లీట్ అయ్యి 1490 పైన కనుక క్లోజ్ అయితే, అంటే మనం 1390లో నేను బై చేశాను, ఒక 100 points పైన 1490 పైన కనుక క్లోజ్ అయితే అక్కడ నుంచి మనకు ఒక క్లియర్ కన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. అయితే పర్ఫెక్ట్గా ప్రైస్ యాక్షన్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా సరే ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ యొక్క నెక్ లైన్ అంటే టాప్ లైన్ ఏదైతే ఉందో 1490 దాటిన తర్వాత బై చేయాలి. బట్ నేను అంతకంటే ముందే ఈ స్టాక్ని బై చేసేసాను. సో సమ్వేర్ అరౌండ్ 1390లో ర్యాండమ్గా బై చేశాను. బట్ ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ నేను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్ట్ అయింది అని అనుకోండి, నాకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. లేదు ఒకవేళ నేను అనుకున్నది రాంగ్ అయితే 8% నేను స్టాప్ లాస్ పెట్టుకున్నాను కాబట్టి ఎప్పుడైతే నేను 8% లాస్ వస్తుందో అలాంటప్పుడు నేను ఎగ్జిట్ అయిపోతాను. సో ఒకవేళ ఈ కప్ అండ్ హ్యాండిల్ కనుక వర్కౌట్ అయితే, సో వర్కౌట్ అయిన టైంలో మన టార్గెట్స్ ఎక్కడి దాకా పెట్టుకోవచ్చు అని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ కప్ డెప్త్ ఇంత ఉంది కాబట్టి కప్ డెప్త్ నేను మళ్ళీ ఈ టాప్ నుంచి ప్లేస్ చేసినప్పుడు 1900 దాకా ఏంజల్ బ్రోకింగ్ యొక్క టార్గెట్ కనపడుతుంది. అయితే అంతకుముందు మనం ఫ్లాగ్ ప్యాటర్న్ని డ్రా చేసిన దాని ప్రకారం టార్గెట్ చూసుకుంటే ఇందాక 1700 దాకా ఉంది. సో 1700 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, సెకండ్ రెసిస్టెన్స్ 1900 లెవెల్లో ఉంది అని మనం అనుకోవచ్చు. సో నేను ఈ స్టాక్ని ముందుగానే బై చేశాను కాబట్టి ఇన్ కేస్ లక్ అనేది నాకు ఫేవర్ చేసింది అని అంటే 1490 పైన కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అలాంటప్పుడు స్ట్రాంగ్గా 1700కి వెళ్తుంది అని అనుకోవచ్చు అన్నమాట. అయితే యూజువల్గా ఈ కప్ ఫామ్ అయిన తర్వాత హ్యాండిల్ షేప్ కొన్నిసార్లు ఇలా ఈజీగా ఫస్ట్ టైమే ఇలా పైకి బ్రేక్అవుట్ అయిపోతుంది. బట్ కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే ఇలా ఒక రెక్టాంగిల్ ప్యాటర్నో లేకపోతే ట్రయాంగిల్ ప్యాటర్నో కొంతకాలం ఫామ్ అయ్యి అందులో ఉన్న ఇన్వెస్టర్స్ని కానీ ట్రేడర్స్ని కానీ ఫ్రస్ట్రేట్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ ఇస్తుందన్నమాట. సో ఇన్ ఎనీ కేస్ మార్కెట్ మొమెంటం అనేది కొంచెం స్పీడ్గా ఉంది కాబట్టి మేబీ లక్ ఫేవర్ చేయడం వల్ల నేను ఇక్కడ నుంచి ఇమ్మీడియట్గా స్టాక్ అనేది రివర్స్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ సమ్హౌ ట్రేడింగ్ చేసేటప్పుడు మనం ట్రేడ్ చేసే ప్రతి స్టాక్ సక్సెస్ అవ్వాలి అని లేదు. కానీ ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కనుక కంప్లీట్ అయింది అని అంటే ఆబ్వియస్గా నా ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది బెటర్గా ఉంటుంది. సో హోప్ఫుల్లీ ఈ స్టాక్ మనకి ప్రాఫిట్ ఇస్తుంది అని అనుకుందాం. అండ్ ఫ్యూచర్లో మనకి తెలుస్తుంది ఈ స్టాక్ అనేది మనకి 10 to 20% ప్రాఫిట్ ఇస్తుందా లేదా 8% స్టాప్ లాస్లో ఎగ్జిట్ అవుతామా అనేది ఆబ్వియస్గా ఫ్యూచర్ అనేది డిసైడ్ చేస్తుంది. బట్ సమ్హౌ ఈ స్టాక్లో ఉన్న ఫ్లాగ్ అండ్ అలాగే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్స్ మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.